చెప్పుకోలేనటువంటి దుస్థితిలో పవన్ కళ్యాణ్ గారు మీరు ఉన్న విషయాన్ని మర్చిపోయి జిల్లాకి ఏమన్నా ప్రచారానికి వస్తున్నారేమో గుర్తు చేసుకోవాలని చెప్పి తెలియపరుస్తూ ఉన్నాను. అయ్యా లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కరోనా టైంలో ఈ జిల్లా ప్రజలు కనిపించలేదా మీకు? 2 సంవత్సరాలు కరోనాతో విలయతాండవం చేసి ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోయి కనీసం కరోనా మరణాల కుటుంబాలనైనా సరే మీరు ఈ జిల్లాలో పరామర్శకి వచ్చారా పవన్ కళ్యాణ్ గారు? తెలియపరచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. గత ఎన్నికల్లో మీ పార్టీ నాయకులకి కనీసం అక్కడక్కడన్నా సీట్లు ఇచ్చుకోగలిగారు, అక్కడక్కడన్నా సీట్లు ఇచ్చుకోగలిగారు. ఈరోజు జిల్లాలో మీ పరిస్థితి ఏంటి పవన్ కళ్యాణ్ గారు? ఏ మొహం పెట్టుకొని సిగ్గుమాలిన మొహంతో ఈ జిల్లాలోకి రాబోతున్నారో, ఎవరి పక్షాన ప్రచారానికి రాబోతున్నారో మీరు తెలియచేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎన్ని సీట్లు ఇచ్చారు ఈ జిల్లాలో మీ పార్టీకి? మీరు ఉమ్మడి ప్రచారానికి రాబోతున్నారా? తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల కోసమే ప్రచారానికి రాబోతున్నారా? కనీసం మీ పార్టీ జెండా మోసిన వాళ్ళని కూడా మీరు మర్చిపోయి మీ పార్టీలో అసలు మీకు కార్యకర్తలు కూడా ఎంత కష్టపడుతున్నారో వాళ్ళ కష్టాన్ని గుర్తించకుండా, ఈరోజు వాళ్ళని పట్టించుకోకుండా జెండా మోసిన వాళ్ళని పక్కన పెట్టేసి మీ పార్టీ నిర్వీర్యమైపోతున్నా కూడా మీరు ఏ మొహం పెట్టుకొని జిల్లాకి రాబోతున్నారో, చంద్రబాబు నాయుడికి ఓటేయమని అడగబోతున్నారో మీరు తెలియచేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఒక్క సీటును కూడా తెచ్చుకోలేనటువంటి నిస్సహాయ స్థితిలోకి ఈ జిల్లాలో మీరు ఎందుకు మీ పార్టీ కార్యకర్తల్ని నిర్లక్ష్యం చేశారో తెలియచేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ జిల్లా నుంచి ఒక రాష్ట్ర పదవిని ఒక వ్యక్తికి కట్టబెట్టారు పవన్ కళ్యాణ్ గారు. జెండా మోసాడా? ఆయన ఏమన్నా మీ పార్టీ జెండా మోసాడా? కేవలం నాగబాబు క్లాస్మేట్ అయినంత మాత్రాన ఆయన రాష్ట్ర పదవిలో కూర్చోబెట్టారు. చిరంజీవి అభిమాను సంఘం వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు రాష్ట్ర స్థాయి పదవికి మీకు కనిపించలేదా పవన్ కళ్యాణ్ గారు? ఏ మొహం పెట్టుకొని రేపు ఈ జిల్లాకి రాబోతున్నారో, అది కూడా చంద్రబాబు నాయుడు లాంటి దుష్ట శక్తితో మీరు ఎందుకు ప్రచారానికి రాబోతున్నారో తెలియచేయాలి. మీ పార్టీలో కూడా అతి తక్కువ సీట్లు తీసుకొని మీ పార్టీ యొక్క విఘ్నత, అసలు మీ విఘ్నతనే కోల్పోయారని చెప్పి మేము తెలియపరుస్తూ ఉన్నాం. కరోనాలో జిల్లా గుర్తు రాలేదు, జిల్లా జెండా మోసిన వాళ్ళు గుర్తు రాలేదు. ఈ జిల్లాలో చంద్రబాబు నాయుడికి మీకు ఓటు అడిగే హక్కే లేదని చెప్పి మేము తెలియచేస్తూ ఉన్నాం. అయ్యా చంద్రబాబు, మా జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఈ జిల్లాలో కావచ్చు, ఈ రాష్ట్రంలో కావచ్చు ఓటు అడిగే హక్కు మా జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉందని మేము తెలియపరుస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలోని పేద వర్గాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మ్యాన్ ఆఫ్ ది కమ్యూనిస్ట్గా, మ్యాన్ ఆఫ్ ది సోషలిస్ట్గా, మ్యాన్ ఆఫ్ ది హ్యూమనిస్ట్గా పిలుచుకుంటూ ఉన్నారు ఈ రాష్ట్రంలోని పేద వర్గాలన్నీ కూడా. మరి నీ పేరు చెప్తే కూడా కొంతమంది నిన్ను కూడా తలుచుకుంటూ ఉన్నారు. ఒకసారి ఆ వీడియోని చూపిస్తాను, నిన్ను ఏ రకంగా తలుచుకుంటూ ఉన్నారు అనేది. ఒక పక్క 9 ఫోన్లు, ఒక పక్క బెదిరింపులు. ఆ కాలంలో మానవ రక్తం మరిగిన వాడా నార చంద్రబాబు, మరిగిన వాడా నార చంద్రబాబు, నువ్వు మారు వేషమున నయముగా నివే నార చంద్రబాబు. ఆ నాగరాజు గడు నయముగాడు నార చంద్రబాబు, నువ్వు తయారు చేసిన తల్వార్లేరా నార చంద్రబాబు. అంటే నయీం గారిని ఆ రోజు నువ్వు తల్వార్ లెక్క వాడుకున్న విషయాన్ని
ఉద్యమ బిడ్డలైనటువంటి గద్దరన్న నివాళి సభలో కూడా, ఈ మధ్య జరిగినటువంటి నివాళి సభలో కూడా పచ్చి రక్తంగానే ఉంది నువ్వు చేసినటువంటి దాష్టికాలు అనని ఈ సందర్భంగా వెంకన్న చేసిన నాట్యం, వాళ్ళకు రగులుతున్న బ్లడ్ ఎంత రగులుతూ ఉంటే ఈ రోజుకి కూడా నీ పేరు చెప్పగానే, నీ పేరు వెత్తగానే వాళ్ళల్లో రక్తం ఎలా మరుగుతుందో ఒకసారి చంద్రబాబు నాయుడు నువ్వెలాంటి నీచుడువో, ఉద్యమకారుల్ని ఎంత అణిచివేశావో తెలియపరుస్తూ ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, మీరు మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు ఉందని చెప్తూ ఉన్నాం. మీరు చంద్రబాబు నాయుడిని పక్కన పెట్టుకొని ఓటు ఎలా అడుగుతారో చెప్పాలి. కారం చేడు ఉద్యమం గురించి అడిగి చెప్తారా? కారం చేడులో జరిగిన ఊచకోతలు ఎలా జరిగాయో చంద్రబాబు నాయుడిని అడిగి చెప్తారా? లేదు అంటే మా జగన్మోహన్ రెడ్డి గారు కారం చేడు ఉద్యమ నేత కత్తి పద్మారావన్న గారికి వైఎస్ఆర్ అవార్డుని ఇచ్చి తన మానవత్వాన్ని చాటుకున్న జగన్మోహన్ రెడ్డి గారు, కారం చేడు ఉద్యమ నేత అయినటువంటి ఒక దళిత బిడ్డ అయినటువంటి కత్తి పద్మారావన్న గారికి వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డునిచ్చి సత్కరించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు ఉంది. ఆ రోజు అవార్డు ఇచ్చే రోజు మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నా. కత్తి పద్మారావన్న వీల్ చైర్లో రావడం జరిగింది. అవార్డు అందుకున్నాక కుర్చీలో కూర్చున్న సందర్భంలో అన్న కాలు కింద పెట్టడం జరిగింది. వీల్ చైర్లోకి పెట్టుకోలేని పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి ఏమీ ఆలోచించకుండా తన పక్కన సెక్యూరిటీకి చెప్పినా కూడా కత్తి పద్మారావన్న కాళ్ళు తీసి వీల్ చైర్లో పెట్టగలరు. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా కత్తి పద్మారావన్న కాళ్ళు పట్టుకొని వీల్ చైర్లో పెట్టినటువంటి గొప్ప మానవతావాది, గొప్ప సంఘ సంస్కర్త. అలాంటి వ్యక్తికి ఈ రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు ఉందని నేను తెలియపరుస్తూ ఉన్నాను. జాతీయ పతాక జెండాని రచించినటువంటి పింగళి వెంకయ్య గారి కుటుంబాన్ని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఆ కుటుంబాన్ని వెళ్ళి వాళ్ళ యోగక్షేమాలు కనుక్కున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు రేపు ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడిని అడగలవా? పింగళి దశరథ్ మర్డర్ ఎలా జరిగింది అని. అదే కుటుంబానికి చెందిన పింగళి దశరథ్ గారిని ఎవరు చంపారో చెప్పి ఓటడుగు చంద్రబాబు అని అడగగలవా? చివరికి మామని వెన్నుపోటు పొడిచి పార్టీని హస్తగతం చేసుకున్న వ్యక్తిగా కనీసం తను అధికారంలో ఉండగా తన మామ పేరుని జిల్లాకి పెట్టలేనటువంటి దుస్థితి ఉన్నటువంటి చంద్రబాబు ఒక్కసారి ఆలోచించాలి. నందమూరి తారక రామారావు గారి పేరు కూడా ఈ రాష్ట్రంలో ఒక జిల్లాకి పెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఏ వర్గాన్నైనా ఓట్లు అడిగే హక్కు, ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని తెలియపరుస్తూ ఉన్నాం. అదేవిధంగా నిమ్న జాతుల అభివృద్ధి కోసం ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక సామాన్య పొదుపు మహిళ, తూర్పుగోదావరి జిల్లాకి చెందిన సామాన్య పొదుపు మహిళ లక్ష్మీ శివకుమారికి ఎమ్మెల్సీ ఇచ్చి సత్కరించిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఒక దళిత బిడ్డామే. ఈ రోజు అదే బాటలో రాజశేఖర రెడ్డి గారు నడిచినటువంటి బాటలో నెల్లూరు నగర సీటు ఒక సామాన్య వ్యక్తి అయిన ఖలీల్ భాయ్ గారికి ఇచ్చినటువంటి మహోన్నత వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు ఇలాంటి పనులు చేయగలవా చంద్రబాబు నాయుడు? నువ్వు పక్క నుండి పవన్ కళ్యాణ్ చేయించగలవా అని అడుగుతూ ఉన్నాను నేను. నువ్వు తీసుకున్న సీట్లలో కానీ, ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రకటించిన స్థానాల్లో కానీ ఒక సామాన్య వ్యక్తికి లేదా ఒక సామాన్య మహిళకి మీరు సీట్లు ఇచ్చారా అని నేను ఒక మహిళా నాయకురాలుగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. మా నాయకుడిని
ఈ రాష్ట్రంలోని పేద ప్రజలందరూ కూడా మ్యాన్ ఆఫ్ ది కమ్యూనిస్ట్గా ఎందుకు పిలుస్తున్నారంటే కమ్యూనిస్టు భావాలు పేదలందరికీ సంపదని పంచాలి అనేటువంటి భావం కలిగిన వ్యక్తుల కమ్యూనిస్టులు. ఆ రోజు రెడ్ల కుటుంబంలో పుట్టి పేదల పక్షాన నిలబడిన ఈ సందర్భంగా రెడ్లను ఒక్కసారి గుర్తు చేసుకుంటూ ఉన్నాను. పుల్లారెడ్డి గారు కావచ్చు, తరిమెల్ల నాగిరెడ్డి గారు కావచ్చు, పుచ్చలపల్లి సుందరయ్య గారు కావచ్చు, కొండపల్లి సీతారామరెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆనాడు భూస్వాముల పైన పెత్తందారుల పైన పోరాడి పేదల పక్షాన నిలబడినటువంటి ఈ రెడ్లందరినీ కూడా ఒకసారి గుర్తు చేసుకుంటూ ఉన్నాం. అదే బాటలో వాళ్ళ ఆశయ సాధనలో పేదల పక్షాన నిలబడి ఇది క్లాస్ వార్, పేదవాళ్ళకి పెత్తందారులకి జరుగుతున్నటువంటి యుద్ధం అని చెప్పి ఒక అగ్రవర్ణ ముద్దు బిడ్డ ఉండి జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన నిలబడుతూ వీళ్ళందరి ఆశయాలను కొనసాగిస్తున్నారని చెప్పి మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నా. అదేవిధంగా ఈ రాష్ట్రంలోని పేద విద్యార్థులకి పేద బిడ్డలకి కడుపు నిండా అన్నం పెట్టాలని ఆ రోజు రమాబాయి గారిని అంబేద్కర్ గారిని ఒక్కసారి మనమందరం కూడా గుర్తుకు తెచ్చుకోవాలి. అంబేద్కర్ గారు విద్య కోసం ఎన్ని కష్టాలు పడ్డారో, రమాబాయి గారు తన బిడ్డల విషయంలో ఎంత బాధపడ్డారో, ఈరోజు పేద బిడ్డలు ఎవరు కూడా ఆకలితో అలమటించకూడదు అని చెప్పి అంబేద్కర్ ఆశయ సాధనగా, రమాబాయి గారి ఆశయ సాధనగా పేద బిడ్డల యొక్క కడుపు నింపుతూ మంచి చదువులను ఇస్తూ చిరిగిన బట్టలు వేసుకునే పేదల్ని చూసి చలించిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి యూనిఫామ్స్ ఇస్తూ అగ్రవర్ణ బిడ్డలతో సమానంగా ఈరోజు వాళ్ళకి షూస్ దగ్గర నుంచి మంచి బట్టల దగ్గర నుంచి ఇస్తూ ఈ రాష్ట్రంలో అంబేద్కర్ ఆశయాలను కొనసాగించడమే కాకుండా నిలువెత్తు విగ్రహాన్ని పెట్టినటువంటి అంబేద్కర్ గారి నిలువెత్తు విగ్రహాన్ని పెట్టినటువంటి ఏకైక మానవతా మూర్తి జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నా. అయా చంద్రబాబు, నీకంటూ ఒక ఎజెండా లేదు, నీకంటూ ఒక ప్లానింగ్ లేదు. మా పార్టీ తరఫున మా నాయకులు ఒక ఆలోచనతో గోడలకి స్టిక్కర్ అంటిస్తే నువ్వు కూడా స్టిక్కర్ అంటిస్తావు, మేము బ్యాడ్జీలు పెట్టుకుంటే నువ్వు కూడా బ్యాడ్జీలు పెట్టుకుంటావు, మేము సంక్షేమ పథకాలు అందిస్తే నువ్వు కూడా సంక్షేమ పథకాలను అందిస్తానంటావు. అంటే నీకంటూ సొంత ఎజెండా లేదా చంద్రముఖి? 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్తావు కదా చంద్రముఖి, మా ఎన్ని కాపీ కొడతావు. నిన్నటి దాకా జగనన్న సంక్షేమ పథకాలను ఇస్తున్నాడు, మరో శ్రీలంకగా తయారు చేస్తున్నాడు, సోమరిపోతుల్ని తయారు చేస్తున్నాడు అని అన్నావు చంద్రముఖి. ఈరోజు నువ్వేంది చంద్రముఖి? ఏందో 1500 ఇస్తా, వృద్ధులకి ఇస్తా, వితంతువులకి ఇస్తా, ఏదేదో చెప్తున్నావేంది చంద్రముఖి నువ్వు? ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు? సింగపూర్ చేసేస్తావా? నీకెక్కడి నుంచి వస్తాయి? అంటే మా ముఖ్యమంత్రి గారు, మా జగన్మోహన్ రెడ్డి గారు కరోనాలో 2 సంవత్సరాలు రాష్ట్రం సంక్షోభంలో ఉన్నా కూడా ఎక్కడన్నా సంక్షేమం ఆగిందా అండి? తర్వాత 3 సంవత్సరాలు కూడా ఆర్థిక సంక్షోభం ఉందా లేదా ఈ రాష్ట్రంలోని మేధావులందరినీ కూడా నేను అడుగుతూ ఉన్నా. 2 సంవత్సరాలు కరోనాతో అతలాకుతలం అయిపోతే మళ్ళీ తిరిగి అవంతా పుంజుకోవడానికి ఎంత టైం పడుతుంది? మిగిలిన 3 సంవత్సరాలు కూడా తన నేర్పరితనంతో, తన ఓర్పు గుణంతో, తన సహన గుణంతో ఈ రాష్ట్రాన్ని, ఈ పేద ప్రజలని కంటికి రెప్పలాగా కాపాడుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి నువ్వెక్కడి నుంచి తెచ్చేస్తావు చంద్రముఖి పథకాలన్నీ? ఎప్పుడు ఒకరిని చూసి కాపీ కొట్టడమే. నాకు ఈ సందర్భంగా ఒక సామెత కూడా గుర్తొస్తూ ఉంది. తోటున్నోడికి తీటున్నోడికి తీరుకుండదంట, తోటున్నోడికి తీటున్నోడికి తీరుకుండదంట. మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలోని ప్రజలందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటూ నీలాంటి దుష్ట శక్తులను బారిన పడకుండా తోటమాలి మాదిరిగా
ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటున్నటువంటి వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వేమో మా జగనన్నను చూసి తీటతో గీరుకుంటూ ఈ రాష్ట్రం అంతా తిరుగుతూ ఆయన పథకాలు ఇస్తున్నాడా, నేను కూడా పథకాలు ఇస్తా, ఆయన ముఖ్యమంత్రి అయిపోతున్నాడా, నేను కూడా ఎలాగైనా నేను కూడా ముఖ్యమంత్రి అయిపోవాలి. ఏంది చంద్రముఖి ఇది? ఏమైనా చిన్నపిల్లల ఆటలా? నీ కొడుకు అడిగితే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇచ్చేసావు. ఏంది చంద్రముఖి ఇది? నోటాకి కూడా పడనన్ని ఓట్లు, నోటాకి కూడా పడినన్ని ఓట్లు పడని వ్యక్తిని పక్కన పెట్టుకొని ఆయనకి 23 సీట్లు, నోటాకి పడినన్ని ఓట్లు కూడా పడని, పోటీ చేస్తే గెలవని వ్యక్తిని పక్కన పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిచ్చేద్దామనే. అబ్బా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 , ఏం శక్తి అయ్యా! మీ సిగ్గుమాలిన బతుకులకి, మీ కార్యకర్తలకు కూడా మా సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. ఎలా ఉందంటే ఇది పాండవుల రాజ్యాలన్నీ కౌరవులు తద్దిరాలకు సరిపోయినాయని మేము కష్టకాలంలో ఉండి కూడా మీ కార్యకర్తలకు కూడా లిస్టు తీసుకురా, కావాలంటే చెప్తాం. రేపు ఈ జిల్లాకు వస్తున్నావు కదా, నీ కార్యకర్తలు ఎవరో చెప్పు, వాళ్ళకి ఎంతెంత సంక్షేమ పథకాలు ఇచ్చామో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము సిద్ధంగా ఉన్నాం చెప్పడానికి. పాండవుల రాజ్యాలన్నీ కౌరవుల తద్దినాలకు సరిపోయినాయని మీరు తీసుకొని కూడా ఏమీ చేయడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అని మాట్లాడడం చూస్తూ ఉంటే చాలా విడ్డూరంగా ఉంది చంద్రముఖి. పుత్రుడు, దత్తపుత్రుడు ఇద్దరు కూడా మహిళల చేతిలో తన్నులు తినబోతున్నారు రేపు. మా జగనన్న మొనగాడు మీ పుత్రుడి పైన, మీ దత్తపుత్రుడి పైన మహిళల చేత ఎన్నికల్లో కొట్టించబోతూ ఉన్నాడు. చూస్తూ ఉండు. పిఠాపురంలో మా గీతక్క చేతిలో పీఠలు మోగిపోతాయి. అయ్యా పప్పు, మంగళగిరిలో కూడా మా బీసీ బిడ్డ, మీ ఇద్దరికి కూడా మహిళలు, మీ ఇద్దరి పైన కూడా మహిళలు గెలవబోతూ ఉన్నారు. అదే జగనన్న గడ్స్. చంద్రముఖి, నీకు కూడా చెప్తున్నా, నీ కుప్పంలో కూడా మా బీసీ బిడ్డే నీ మీద పోటీ. నీ కుప్పంలో కూడా నీ మీద పోటీకి మా బీసీ బిడ్డ. అంటే జగనన్నకి బడుగుల పైన, పేదల పైన, బీసీల పైన ఎంతటి ప్రేమ ఉందో నీకు అర్థమైందనుకుంటా. ఈ పాటికే కుప్పంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భరత్ గారు గెలవబోతూ ఉన్నారు. ఏం చెప్పి రేపు జిల్లాలో ప్రచారానికి రాబోతున్నారో చంద్రముఖి, నిన్నొచ్చిపోయిన పప్పు, పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నా. అదేవిధంగా అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు మీ జాతి ఉద్యమాల్లో కూడా మిమ్మల్ని నేను ఎక్కడా చూడలా. నేను మిర్యాల వెంకటరామన్నను చూస్తున్నా. ముద్రగడ పద్మనాభం గారి కుటుంబం గురించి ఏ సమాధానం చెప్తావు రేపు? చంద్రబాబు నాయుడిని పక్కన కూర్చోబెట్టుకొని ఏమడుగుతావు? నీ జాతి బిడ్డ ముద్రగడ పద్మనాభం గారు నీ జాతి కోసం పనిచేస్తూ ఉంటే వాళ్ళ కుటుంబాన్ని నీచంగా ఎందుకు తిట్టాడో చంద్రబాబు, ఎందుకు తిట్టించాడో అడిగి చెప్పగలవా రేపు? అదేవిధంగా వంగవీటి మోహన్ రంగన్న గారి మరణం గురించి చంద్రబాబు నాయుడు గారిని అడిగి చెప్పగలవా రేపు నువ్వు? ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఎవ్వరు కూడా మర్చిపోలేదని చెప్పి తెలియపరుస్తూ ఉన్నా. ఈ రాష్ట్రంలో ఒక ప్రజలందరూ కూడా ఎన్నిక రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక నిశ్శబ్ద విప్లవ యోధుడి కోసం, మరొకసారి 24లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకోవడం కోసం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని సంక్షేమ పథకాలు ఇస్తామని ఈ రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టాలని చూసినా ఎవరు కూడా నమ్మే ప్రసక్తే లేదని చెప్పి నేను తెలియపరుస్తూ ఉన్నా. చివరిగా నిన్న లోకేష్ బాబు వాలంటీర్ల గురించి ఒక మాట మాట్లాడాడు.
ఆయన యువగళం పేరుతో ఒక యువతతో మీటింగ్ పెట్టి 5,000కి ఉద్యోగాలు చేశారు వాలంటీర్లునని హేళన చేస్తూ మాట్లాడడం జరిగింది. అయ్యా పప్పు, నీకు తెలుసో లేదో వాలంటీర్లందరూ కూడా స్వచ్ఛందంగానే వాళ్ళ ఉద్యోగాల్లో జాయిన్ అయ్యారు. ఎవరు బలవంత పెట్టి ఉద్యోగాల్లో చేరండి అని పిలవలేదు. మేము ఆ ఉద్యోగాలు చేస్తాము అని వాళ్ళు పెద్ద మనసుతో ముందుకు రావడం జరిగింది. వాళ్ళకి తెలుసు వాళ్ళకి 5,000 రూపాయలు జీతం అని కూడా. నువ్వేం హేళన చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ మాట్లాడతావు వాలంటీర్లకి నేను వస్తే 10,000 రూపాయలు ఇస్తానని. అంటే ఏందయ్యా నీ ఉద్దేశం? అంటే నువ్వే హేళన చేస్తావు, నువ్వే మళ్ళీ 10,000 ఇస్తానంటావు, నువ్వే సంక్షేమ పథకాలు ఇస్తానంటావు. బుద్ధి లేని మాటలని కట్టబెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే మీ తాతల తరం కూడా కాదు. కాబట్టి రేపు 2024లో మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టబోతూ ఉన్నారు. వై నాట్ 175 అనే నినాదం దిశగా మేము ముందుకు వెళుతూ ఉన్నామని చెప్పి తెలియచేస్తూ, రేపు చంద్రముఖి పవన్ కళ్యాణ్ ప్రచారంలో వారాహిలో ఏమన్నా తీసుకొస్తున్నాడేమో చూడాలి. మరి వారాహిని ఎక్కడో ఇన్ని రోజులు ఎక్కడో దాచిపెట్టినట్టున్నాడు. రేపు ఏ వాహనంలో వీళ్ళు ప్రచారానికి రాబోతున్నారో, ఈ జిల్లా ప్రజలకు ఏం చెప్పబోతూ ఉన్నారో మళ్ళీ మరొక ప్రెస్ మీట్లో మనం అందరం కలుసుకుందాం.